శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం యోగ సాధన గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. యోగం అంటే పొందటం. ఎవరెవరిని పొందుతారంటే జీవాత్మ పరమాత్మను పొందుతాడు అని యోగ శాస్త్రాలు సమాధానం చెబుతున్నాయి. అలా పొందేటట్టు చేసేదే యోగ సాధన. యోగ సాధనలో ఒక్కొక్క మెట్టునే క్రమక్రమంగా దాటే యోగి అనేక సిద్ధులను పొందుతూ ఉంటాడు. సిద్ధులను పొందాలంటే విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. చాలా అంటే లెక్కలేనన్ని, వాటన్నిటినీ చెప్పుకోలేము కనుక ప్రధానంగా 18 దోషాలను విడిచిపెట్టాలి. నిజమైన యోగం అంటే చూడండి, ఇప్పుడు ఊపిరి తీసుకోవటం, ఊపిరి వదలటం, ఆరోగ్యాన్ని రక్షించుకోవటం అదొక యోగము కాక బ్రహ్మతత్వాన్ని పొందటం అనేటువంటి యోగాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అట్లా చేస్తే అన్ని దోషాలను విడిచిన వాడై దోషరహితుడై యోగ సిద్ధిని పొందుతాడని శాస్త్రం చెబుతుంది. ఏమిటా 18 దోషాలు? దాన్ని ఇప్పుడు కొద్దిగా చెప్పుకుందాం. మొదటి దోషం నిద్ర. నిద్ర ఆరోగ్యానికి ప్రధానమైనదే అయినా ఎక్కువగా నిద్రపోవటాన్ని కూడా దోషంగానే పరిగణించారు. కనుక అధిక నిద్రను తగ్గించుకోవాలి. రెండవది తంద్రం అంటే సోమారితనం. ఈ సద్గుణం మనిషిని, అంటే దీన్ని సద్గుణమే లేండి మనం అంతా అనటం. దీన్ని ఈ సోమారితనం అంటే మంచి ఏమీ లేకోకుండా హాయిగా ఏ తంటా లేకుండా ఉన్నాడు మంచి సోమారిక అని, అందుకని దాన్ని సద్గుణము అని పిలిచావేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ దుర్గుణం మనిషిని ఏ పనిని చేయనీయదు. మర్యాద అయినటువంటి ఈ పని ఏది యోగ సాధనకు దుర్గం లాంటిది ఇది. కనుక దీన్ని దాటాలి. ఇది దాటితేనే మంచి సాధన కుదురుతుంది. ఈ దుర్గుణం అయినటువంటి ఒక సోమారితనం. మూడవది భయం. కొందరు ప్రతి చిన్నదానిని భయపడుతూ ఉంటారు. యోగంలో అది పనికిరాదు. ప్రధానంగా మృత్యు భయాన్ని విడిచిపెట్టాలి. పుట్టిన వారందరికీ మరణం తప్పదు అనే నిత్య సత్యాన్ని అర్థం చేసుకుంటే మృత్యు భయం పోతుంది. ఇక క్రోధం అంటే కోరిక తీరకపోవటం వల్ల కలిగే ఒక మానసిక బలహీనత అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. క్రోధం వల్ల ఆరోగ్యం నశిస్తుంది. క్రోధాన్ని వ్యక్తం చేసే విధానాన్ని క్రమక్రమంగా మార్చుకుంటే అసలు క్రోధమే లేని స్థితికి చేరవచ్చు. ఐదవది మోహం అంటే పరమాత్మను మరిచి ప్రపంచాన్ని విపరీతంగా ప్రేమించడం. ఆరవది మదానికి మూలం అహంకారం. అన్నీ నేనే చేస్తున్నాను, నాకన్నా గొప్పవాడు లేడు అనేటువంటి చెడు భావననే మదం అంటారు. మదమెక్కిన అటువంటి ఏనుగుకు మదించిన మనిషికి తేడా లేదు కదా. ఏడవది ఉన్మాదం అంటే ధర్మాధర్మ విచక్షణ లేక తాగిన పిచ్చివాళ్లా ప్రవర్తించడం. ఎనిమిదవది ప్రమాదం. స్మృతిహీనాన్నే ప్రమాదమని పెద్దలు చెబుతున్నారు. భగవంతుడి స్మరణ లేకపోవటమే ప్రమాదం. అన్నిటికీ ఆశ్చర్యపోతూ కాలాన్ని వెళ్ళబుచ్చే దుర్గుణాన్ని విస్మయం అంటారు. ఇది 9వ దోషం. సందేహం అనేది 10వ దోషం. సందేహస్తులను ఎవరి మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. సందేహం అనే దోషం గలవారు వేదాలను గురువులను కూడా సందేహిస్తుంటారు. అనుమానం పెద్ద రోగం అంటామే అట్లా. కనుక వారు దేనిని సాధించలేరు. 11వది లోభం. నరకానికి ప్రధానమైన 3 ద్వారాల్లో పెద్దలు లోభాన్ని కూడా చేర్చారు.
లోభం అంటే పిసినారితనం. లోభి నరకానికే పోతాడు. ఇక అసూయ. అసూయ అంటే ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోవటం. ఇటువంటి వారిని భగవంతుడు ఎన్నటికీ దగ్గర కాడు భగవంతుడు వాళ్ళకు. మాత్సర్యం 13వ దుర్గుణం. ఎవరికి తన దగ్గర ఉన్న వస్తువు కానీ విద్య కానీ అందకూడదు, తానొక్కడే అందరికన్నా గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి చెడు భావనే మాత్సర్యం అంటారు. కపటత అనేటువంటిది 14వ దోషం. మనస్సులో ఒకటి మాటలో ఒకటి కలిగి ఉండటాన్ని కపటం అంటున్నారు. యోగంలో ఇది పనికిరాదు. మిథ్య అనేది 15వ దోషం. దేహాన్నే సర్వస్వంగా భావించి ఆత్మను మరవటమే మిథ్య. 16వ దోషం నాస్తికత. ఈశ్వరుడు లేడు, పరమాత్మ లేడు, ఉన్నది ఈ ప్రపంచమే, నేనే అనేటువంటి అజ్ఞానాన్ని నాస్తికత అంటారు. 17వ దోషం ఆగమ దర్శిత. అంటే మనం చేసే ప్రతి పని వేద హితంగా ఉండాలి. వేదాన్ని అతిక్రమించి ఉంటే దానిని ఆగమ దర్శిత దోషం అంటారు. ఇక చివరిది అశిక్ష. గురువుల వద్ద అభ్యసించకపోవటాన్నే అశిక్ష అంటారు. యోగ సాధనకు గురుముఖత తెలుసుకొని చేయాలి. అలా కాకపోతే దోషాలు వస్తాయి. ఈ 18 దోషాలను విడిచి యోగ సాధన అభ్యసించండి. దీన్ని గురించి ఒక్కటొకటి నిదానంగా మనం చెప్పుకుందామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.